కస్టమర్ లాస్ అవుతున్నారు. ఎప్పటికీ కస్టమర్ గాని మిగిలిపోతున్నారు. ఎసానో అది సాంప్రదాయక వర్తక వ్యాపార విధానం. ఇన్ని రోజులు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధానాన్ని ఫాలో అయ్యారు. ఓ కస్టమర్ గానే ఉన్నారు. 65% 100లో 65 రూపాయలు లాస్ అవుతున్నారు. రైట్, ఇట్స్ క్లియర్. మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కంపెనీలో 35%కి తయారవుతుంది. 35%కి అంటే 35 రూపీస్ అనుకోండి, ఓకేనా? 35 రూపీస్కి తయారవుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. సార్ ఒకసారి చూడండి సార్, ఇక్కడ వస్తుంది 100 రూపాయలు అవుతుంది. కానీ మధ్యలో ఉన్నటువంటి 65 రూపీస్ లేదా 65% ఏమవుతుంది? మళ్ళీ కస్టమర్కే వచ్చేస్తుంది. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఎవ్వరు లేరు మిడిల్ మ్యాన్స్. ఒక రిటైలర్ షాప్ మనమే, ఒక హోల్సేలర్ మనమే, ఒక స్టాక్ పాయింట్ మనమే, ఒక డిస్ట్రిబ్యూటర్ మనమే, సెలబ్రిటీ కూడా మనమే. ఎస్ ఆర్ నో? yes దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఆ కంపెనీ ఈ ఇండస్ట్రీని ఎంచుకుందాం మన వెస్టీజ్ కంపెనీ, ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ట్రెడిషనల్ మార్కెట్లో ఉంటారా? ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ట్రెడిషనల్ మార్కెట్లో ఉంటారా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటారా? డైరెక్ట్ సెల్లింగ్. రైట్, ఇండస్ట్రీలు ఉండే రెండు, ట్రెడిషనల్ మార్కెట్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఎందుకు సార్ 65 రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, 65 రూపాయలు మనకు వస్తుంది, ఇక్కడనే ఉంటారు కదా. నేను అక్కడనే ఉంటే నీకు వాళ్ళని ఏమంటారు మన తెలియదు ఇక, ఓకేనా? రైట్, నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మరి చాలా కంపెనీస్ ఉంటాయి, లక్షల కంపెనీస్ ఉన్నాయి. మనుషులు అందరూ ఉంటారండి. మంచి మనుషులు ఉంటారు, చెడు మనుషులు ఉంటారు. ఉంటారా?